ఇలా నా చెల్లి వస్తుంది. దాని లగ్గమై సంవత్సరం అవుతాను. నా పిల్లని చేయబట్టి అది ఎప్పుడు వచ్చినా దాన్ని బాధ పెట్టు అవుతాను. ఇలా నా చెల్లిని బాధ పెట్టకుండా సంతోషంగా దాని ఇంటికి పంపించాలి. ఎవరి కోసం అంతగానం ఎదురు చూస్తాను? ఇలా నా చెల్లి వస్తుంది పండుగ కదా. ఏంది నీ చెల్లెత్తదా? అవును. ఎక్కడికి వత్తది? ఇలా రాఖీ పండుగ కానీ నా చెల్లె నాకు రాఖీ కట్టనికి వస్తుంది. ఇగో దానికి సేమి అంటే ఇష్టం. అది వచ్చారు నువ్వు చేయిపో. ఏంది నీ చెల్లె రాఖీ కట్టడానికి వస్తే నీ చెల్లె కోసం నీ సేమే చేసి పెట్టన్నా? నీ చెల్లె అచ్చు లేదు, నీకు రాఖీ కట్టు లేదు. ఏంది ఏం మాట్లాడతాను? నా చెల్లి నాకు రాఖీ కట్టకూడదు, నాకు అర్థం కాదు. నా తమ్మునికి ప్రతి సంవత్సరం రాఖీ కట్టేదాన్ని. ఈ సంవత్సరం నా తమ్మునికి రాఖీ కడతా అంటే నా తమ్ముడు చచ్చిపోయిండు. అది నీ చెల్లె చేయబట్టే నా తమ్ముడు చచ్చిపోయిండు. పొద్దుగా లేస్తేనే వేయండు. కనీసం ఇంట్లోకి వెళ్ళి వేయటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ ఆన్లైనా కూడా ఇంకా అత్తలేడు కదా. రాని వచ్చినాక అడుగుతా ఎటు వేయండు. అన్న వేయనాక 10 నిమిషాలకు చెల్లె కూరగాయలు కొనుక్కొత్తా అని వేయింది. ఈమె కూడా అటే వేయింది కదా. ఈమెకు కూరగాయలు దొరుకుతానే దొరుకుతలేవా? కొనుక్కొచ్చే 2 కూరగాయలకు గింత సేపు వేయింది ఈమె కూడా. రాని వచ్చినాక ఇద్దరు సంగతి చెప్తా. ఎటు పోతే గట్టే. వచ్చినావా? పొద్దుగాల ఆదర బాదర వేయను. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎటు వేనావు నువ్వు? అయ్యో మీ చెల్లె నువ్వు వేయినాక ఎంబడే నీ వెనక వేయింది కూరగాయలు కొనుక్కత్త వదినే అని. ఆమె కూరగాయలు పోయి ఇప్పటికి గంటాయే, ఆమె ఇంకా రాలేదు. మరి కూరగాయలు కొనుక్కత్తందా లేకపోతే ఆమె చేనుకోయి వండించుకత్తందో నాకు అర్థమైతలేదు. అవుగాని నువ్వు ఎప్పుడు బయటికి పోయినా నాతో చెప్పిపోయేటోనివి. ఇవాళ ఏంది చెప్పక చేయకపోయినావు? అసలు ఎటు పోయినావు నువ్వు? అదే అనే పోయిన పని అవుతుందో కాదో అని ఇవాళ చెప్పలేదు. అయినాక చెప్పుదంతేనా? నాకు చెప్పని పని ఏమున్నది? నీకు చెప్పని పనా? చెప్తా పట్టు. అయితే చెల్లెకి పెళ్లి చేద్దామని ఊళ్ళో పెద్ద మనిషికి చెప్పిన సంబంధం చూడని ఆయనే సంబంధం చూసుడు. ఇలాగాడు గవర్నమెంట్ జాబ్ అట. ఇలాగానికి చెల్లె ఫోటో చూపగానే మస్తు నచ్చిందట. చేసుకుంటే నేను ఏమైనా చేసుకుంటానట. ఆ ముచ్చటినా నాకు మస్తు సంబరమైంది. ఎంతైనా మా చెల్లి అదృష్టవంతాడే. నా అవ్వయ్య చచ్చిపోగా నా చెల్లె చిన్నపిల్లనే. వాళ్ళు నా చేతిలో నా చెల్లెని పెట్టి చచ్చిపోయారు. నా కొడుకు ఏ కట్టని రావద్దు, నా బిడ్డ వేరినాక అని చెప్పేసి దారి పేరు 2 ఎకరాలు రాసి నా పేరు 3 ఎకరాలు రాసి చూసినావా? వాళ్ళు రాసిన భూమితోటే నా చెల్లె లగ్గం అవుతుంది. కానీ ఒక్కటే, పిల్లగానికి జాగ కావాలంటే జాగెత్తా, లేదు నాకు కట్టగా కావాలంటే ఆ 2 ఎకరాలు అమ్మి నా చెల్లెకు ఘనంగా లగ్గం చెప్తానే, ఘనంగా లగ్గం. కానీ ఎక్కడున్నా నా తల్లిదండ్రులు అయితే నా చెల్లె లగ్గం చూసి మస్తు సంబరపడతారు, మస్తు సంబరపడతారు. ఏంది మీ చెల్లెకు వేరేటో నుంచి లగ్గం చేస్తావా? నా తమ్ముడికి ఇచ్చి చేస్తావా నేను అనుకున్నా. నీకు నువ్వు ఎట్లా అనుకుంటే నాకు చెప్పకుండా నాకు అర్థం కాదు. ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చి చేస్తావా చేయవా మీ చెల్లెను? ఇప్పుడే మా తమ్ముడికి ఇచ్చి చేస్తావంటే ఇదే ముచ్చట నాకు అర్థం కాదు. నేను అనుకున్నా ఇచ్చి చేస్తావని. అనుకుంటే మీ తమ్ముడికి ఇచ్చి చేయాలా నేను? గట్లగా అదే వాడు ఏం పని చేస్తాడు చెప్పు? ఏం పని చేయడు, ఎప్పుడు తాగుడు తిరుగుడు. గసంటోనికి నా చెల్లెనిచ్చి లగ్గం ఎట్లా చెప్పు? అగా నా తమ్ముడిని కళ్ళకు మనిషి లెక్క కనబడతలేడా? లోకం మీద ఎవరు దాగుతలేరు తిరుగుతలేరు, పని చేయకుంటుంటలేరా? నా తమ్ముడు ఒక్కడే కనబడతాడా? గట్లగా ఇవాళ న్యాయపస పని చేయపాయ గట్లని ఆలోచించేది. ఇగో లగ్గం అయితే నా తమ్ముడు మాతాడు, నీ చెల్లెను మంచిగా చూసుకుంటాడు. అర్థమైతుందా? నీకే తెలియాలి. అగా ఏమమ్మనంటవేంది? ఇప్పుడు మీ చెల్లెకి ఎట్లనే 2 ఎకరాలు ఇచ్చి వేరేటోనికి ఇచ్చి లగ్గం చేస్తా అంటున్నావు కదా. ఆ 2 ఎకరాలు నా తమ్ముడికి ఇచ్చి లగ్గం చెయ్యి. ఆ పని వాళ్ళే చేసుకుని బతుకుతారు. గట్ల కాదయ్యా. మా తమ్ముడికి మీ చెల్లెనిచ్చి లగ్గం చేసినాం అనుకో, మంచిగా మన కళ్ళ ముందటనే ఉంటాడు. మా తమ్ముడు మీ చెల్లెని మంచిగా చూసుకుంటాడు. గట్ల అంటానా? లగ్గం అయితే మారతాడయ్యా. ఆ 2 ఎకరాలు వాళ్ళే వ్యవసాయం చేసుకొని బతుకుతారు. వాడు మారి మంచుకుంటా అంటే నేనెందుకు అద్దా? సరే నువ్వు అన్నట్టుగా నా చెల్లెని తమ్ముడికి ఇచ్చి చేస్తాడు. గిట్లా అన్నావు మంచిగా అనిపించింది. అవు మీ చెల్లి వస్తాను. ఏమైంది పిల్ల? కూరగాయలు కొనుక్కొస్తానవా లేకపోతే పండించుకొస్తానవా?
ఆడ మంది బాగున్నారు వదినే, అందుకే లేట్ అయింది. ఏంది ఇద్దరు ఒక్క కన్నే నిలబడి డీప్ డిస్కషన్లు ఉన్నట్టున్నారు? ఏమి లేరా చెల్లె, ఎట్లా నీ చదువు అయిపోయింది, నీకు లగ్గం చేద్దామని ఆలోచిస్తాను. అవరే చెల్లె, నీవు నన్ను ఇష్టపడ్డావా చెప్పు, వాళ్ళకి ఇచ్చి లగ్గం చేస్తా. ఏ ఏం మాట్లాడతాను మళ్ళా? అరే గట్ల కాదే, ఆ మనుషులు ఏముందో తెలుసుకోవద్దా? చెప్పురా చెల్లె. అట్లేం లేదన్నా, నేను ఎవరిని ఇష్టపడతలేను. మీ ఇష్టమే నా ఇష్టం. ఆ ఇప్పుడు నీ చెల్లి అనిపించుకున్నది. మరి ఏమనుకుంటున్నా మా చెల్లె అంటే? ఇక వదిన నేను పోతన్నా. ఇగో ఈ పోయే రా మరి. మా అక్క ఫోన్ చేద్దాం, ఇంకా ముచ్చట మాట్లాడుతా అన్నది. హలో. హలో. అక్క మంచిగా ఉన్నావానే? ఆ మంచిగా ఉన్నారా తమ్ముడు? అయితే కానీ మీ ఆడబిడ్డను మాట్లాడుతా అంటే కానీ 2 ఎకరాలు ఉన్నదంటే కదా, మాట్లాడినావా? అరే ఇవాళ పొద్దుగాలనే బావతో మాట్లాడినరా, నువ్వేం టెన్షన్ పడకు. బావ అలా చెల్లెను వేరేటోనికి ఇచ్చి లగ్గం చేస్తా అనుకున్నాడు. దాని పేరు మీద ఉన్న 2 ఎకరాలు ఎవడో తింటే నేనెందుకు కూకుంటారా? తింటగింటే నువ్వే తినాలే. ఈ సొమ్ము నీకే దక్కాలరా. అందుకే బావను నేను ఒప్పించిన. నువ్వు ఈ మధ్య తాగుడు తక్కువ చేయి మరి. ఇగో ఆ 2 ఎకరాల పొలం నీ చేతిలో పడ్డాక, కట్నం పైసలు గిట్ల నీ చేతిలో పడ్డాక నువ్వు ఏం వంట చేసుకోరా. అర్థమవుతుందా? చేసుకుంటే ఇంకో పెండ్లే చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టుండురా. మొదలైతే ఈ ఆస్తి నీ చేతిలో పడాలి, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అక్క ఇప్పుడు నేను ఇంటికి వస్తేనే దాన్ని చూడబుద్ధి అవుతా. ఓ పిచ్చోడా, నేను ఇయ్యాలనే బావ నొప్పించిండ్రా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావనుకో, నువ్వు అసలుకే ఊకుండే పురుగు కాదు. నువ్వు ఇప్పుడు ఏడికి వచ్చురద్దు, సపరేకుండు. నత్తనుండు. ఇక్కడికి వచ్చినాక ఏం పెంట చేస్తాడో ఏమో. అబ్బా ఇప్పుడు దాన్ని చూడాలి. హట్టే పోతున్న ధైర్యం రాదు, ఆ ఫేష పోతా ఎటైతట. ఏమైందే, నీకు నువ్వేం మాట్లాడుకుంటాను? ఏం లేదయ్యా, మా తమ్ముడు అత్త అని ఫోన్ చేసిండు. నీ దాంట్లో ఏమున్నదే? అంటే లగ్గం కాకముందే ఇంటికత్త ఎట్లుంటది చూసేటోళ్ళు ఏమనుకుంటారా, నేనే అద్దన్నా. నువ్వు గమ్మత్తున్నేనే. వాడు ఏమన్నా కొత్తగా వస్తుడా? కొత్తోడే, నా బామ్మరిదేనే. వాడు ఎప్పుడు వస్తుడేనే, దాంట్లో తప్పేముంది? సరే ఇక వాడు కూడా అత్త అన్నాడు, రానే చెప్పిన. తిన్నావా? మాదిన్నా. అబ్బో కొద్దిగా ఎక్కువైనట్టుంది, మంచి నడవాలి. అక్క అక్క అక్క. అరే ఓ తాగు సచ్చినోడా, ఎందుకురా ఇంత పొద్దుగానే తాగొచ్చినావు? అక్క కొద్దిగా ధైర్యం ఉంటుందని ఆపేసినే. నీ మోకవరా, ఇంత కష్టపడి నిన్ను ఈ పెళ్లికి ఒప్పించిన నువ్వు బాగా తాగత్తివి. ఇప్పుడు ఇక్కడ ఏం పెంట చేస్తావో ఏమో. బావా బయటికి వేయండు, బావ వచ్చే వరకు మొహం కట్టుకోపోరా, ముఖం కట్టుకోపో. మరి నువ్వు ఎందుకురా తాగినావు? నీకు ముందే చెప్పినా. అరే పెళ్ళేదాకా ఆగురా, జర తాగుడు బంద్ చేయరా, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఉండురా అన్న. నువ్వు ఇంటికే తాగొచ్చినావు, ఇప్పుడు ఏం పెంట అవుతుందేమో. బావ వచ్చే వరకు పోయి మొహం కట్టుకోపోరా. నేను ఇంత సల్ల చేసుకత్తా, ఆ సల్ల తాగుతున్నా తాగింది దిగుతుంది. ఛీ, వీనికి ఎంత చెప్పినా వేస్టే. నేను వచ్చే వరకు తొందరగా సల్ల చేసి ఇవ్వాలి వీనికి. వదుడు కాదే, వేసుకోవటం నేను అక్క చంపుతురే, అక్క చంపుతురే. ఏమైంది? అరే లేరలే, ఏంది నా తమ్ముడు ఎందుకు కొడతావు? అసలు ఏం చేసిండు వాడు? ఏం చేసిండా? పెళ్లి కాకముందు బాగా తాగొచ్చి నా చెల్లెలు చేతెత్తాడు.
ఈ తాగుడు మర్చాయే అక్క నీ చేయలేదు అలా చేతి కడుక్కోకపోతే ఇలా చిన్న కొడుతుంది అయినా తప్పే ఉంది. వాడు నీ చెల్లెని ఎట్లయినా పెళ్లి చేసుకుంటాడు కదా. అట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పి బాగా దాకా చిప్పుడే చేస్తాను మీద. అవునే ఇదేమన్నా నీ తాగుడు మనిషా? అరే నువ్వు పంపిడిగా ఇగో నువ్వేం చేద్దావు నాకు తెలియదు. నా తమ్ముడికి నీ చెల్లెని ఇచ్చి పెళ్లి అయ్యి అస్సలు ఇచ్చి లెక్క చెయ్య. ఏమైనా మంచిదే గతంలోకి ఇచ్చేయాలి. వీడు మనిషి. వీళ్ళు రాకురా తాగున్నావంటే ఇంటికి వచ్చింది. ఇప్పుడు చూడు పెంట పెంట అయింది. చెల్లె ఏడవకరా చెల్లె ఇంటికి పడగరవండి. చెల్లె ముచ్చట ఏంటంటే నీ వదిలే నేను అనుకున్నాను వానికి ఇచ్చి లగ్గం చేద్దాం. కానీ దేవుని దయ వల్ల నీ అదృష్టం వల్ల వాని గుణం అనేది ఇప్పుడే బయటపడి నాకు నయ్యమైతే అదే చెల్లె ఈ ముచ్చట గురించి నేను విడిచిపెట్టు. నీకు మంచి సంబంధం చూసి పిల్లగాడు గవర్నమెంట్ జాబ్, పిల్లగాడు మంచోడు బుద్ధిమంతుడు, నిన్ను ఆయనకే ఇచ్చేస్తా. నువ్వేం దాండి పడకు. ఈ ముచ్చట మైండ్లకి తీసి సరేనా? ఇవ్వకు. నీ చెల్లెని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా తమ్ముడు చచ్చిపోయిండు. నీ తమ్ముడు అందుకు చచ్చిపోలేదే, అవును మొదటి నుంచే తాగుబోతు, అందుకే చచ్చిపోయినాడు. నా చెల్లెని బాగా చెప్తున్నానా? ఏయ్ చెప్తాంటే అర్థమైతలేదా? నీ చెల్లె ఈ ఇంటికి రావద్దు, ఈ ఇంటికి గడప దొక్కద్దు, నీకు రాఖీ కట్టద్దు. అట్లాగా నీ తమ్మునికి ఇచ్చి చేయక ఇంకోళ్ళకి ఇచ్చిందని చెప్పే కదనే నేను నీ దగ్గర ఇంత దక్కుంటున్నా. దయచేసి నీ దండం పెడతానే నా చెల్లె రాని, దాన్ని బాధ పెట్టకు. ఇవాళ ఒక్కరోజన్న దాన్ని ప్లీజ్. అంటే నీ చెల్లె నువ్వు సంతోషంగా ఉండటానికి నేను నేర్చుకుంటున్నా. నీ చెల్లె నువ్వు చేయబట్టే నా తమ్ముడు చచ్చిపోయిండు. అందుకే రాఖీ లేదు ఏం లేదు, అది ఈ ఇంటి మోకాన్నే రావద్దు. ఇంకా పాత విషయాలను నేను చెప్పింది ఇస్తాను చెప్పి అయిపోయింది. ఏదో అయిపోయింది, విడిచిపెట్టరా దాని గురించి. నేను అస్సలుగా ఇడిచిపెట్టా. నా మాట వేసిరా ఇట్లా మొండి పట్టు ఎందుకు పడతావు చెప్పు. నీ చెల్లె రావద్దు, నీకు రాఖీ కట్టద్దు. ఈ ఒక్కసారి నా మాట నీ దండం పెడతానే. చెప్పినా కదా, నీ చెల్లె రావద్దు, నీకు రాఖీ కట్టద్దు. అవి ఏమైంది ఇంకా పోలేదా? ఏమైంది? ఏం సప్పుడు చేస్తలు? ఏమైంది గట్ట బాధపడుతున్నావు? ఏం లేదు. కాదు కదా నాకు ఇట్లా పండుగ మీ అన్నకు రగ్గట్టు నీకు పోవా? నీకు తెలుసు కదా బావా మా వదిన సంగతి. పోతే ఆమె ఏమంటుందో ఏం చెప్తుందో అని భయం అవుతుంది. ఏ గీయాలి ఏమంటదే? పో పోయి కట్టరా పో. నీకు తెలియదు బావా మా వదిన గురించి. తెలుసు కానీ ఇవాళ పండుగ నేనే. ఇవాళ ఏమంటదే? ఆమెకు వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిండని ఆ కోపం అంతా మా అన్న మీద నా మీద ఇస్తుంది. నేను పోయి వచ్చింది అనుకో మా అన్నని బాధ పెడతా తర్వాత. గదే కానీ ఇన్ని రోజులు తను చూస్తలేనా నేను? ఓ ఫోన్ మాట్లాడుకొని ఏది ఏది చేయనేది నాకు అంతా తెలుసు. కానీ ఇలా పోకపోతే మీ అన్న మస్తు బాధపడతాడు. ఓ నీకోసం ఎదురు చూస్తాను కావచ్చు. నాకు కూడా అదే బాధ అవుతుంది. పోదామని తయారైనా కానీ మనసు అత్తలేదు. దించరమ్మంటావా మరి? అద్దు కానీ నీకు మీ చెల్లె రాదా రాఖీ కట్టడానికి? తయారు కాలేమని నువ్వు ఇంకా? నేను తయారైతా, మా చెల్లి ఇప్పుడే బయలుదేరిందట. సరే నేను పోయేస్తా మరి. ఏదైతే అదే, మా అన్న కోసం అన్న పోవాలి కదా. సరే బాధపడకు, పోయిరాము. సరే బియ్యం పెట్టినావా? పెట్టినా. సరే నా చెల్లె నాకు రాఖీ కడదామని కంపడంత ఆశతో వస్తుంది కావచ్చు. ఇదేమో గిట్లా మాట్లాడబట్టే అదేమన్నా అనుకో, నా చెల్లె నాకు రాఖీ కడతాయి. అయినా కానీ ఈ టైంకి ఎప్పుడైనా కడుతుండే మా చెల్లె. ఇవాళ రాకపోయా. మరి బస్ స్టాండ్ కాడ ఎట్లా దిగిందో పోయాన్న అత్త. అరే వీడ ఊడలేదు కదా, మరి బయలుదేరిందా బయలుదేరలేదు? మరి నేను ఇటైతే మా చెల్లెకి ఇట్లా అయిందా? ఇంటికన్నా పోతా.
అన్నా చెల్లె ఇప్పుడే వస్తానవారా నీకోసం చూస్తాను ఇవ్వదాకా ఇప్పుడే వచ్చిన అన్న మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? బాగా ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. మరి బావరాలు ఒక్కదాని వచ్చు ఇక ఆయనకు వాళ్ళ చెల్లె కడుతుంది కదా అన్న, అందుకే రాలేదు. సరే తీరా వదినే మంచిగా ఉన్నావా? మంచిగానే పాడుపడ్డా కనబడతలేనా? నా తమ్ముని జావగొట్టిరు కదా, మంచిగానే ఉన్నా. నా తమ్ముని నాకు దూరం చేసి నీ అన్నకు రాఖీ కడతాను వచ్చినావా? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? గవాన్ ఎందుకు తీయరా? చెల్లె దాని మాటలు ఏం పట్టించుకోకరా, అది కోపం మీద ఉన్నది. సరేనా? తా వదినే వదినే నా కూర్చో. కూసో. కట్టుకుంటారు కదా రాఖీ, కట్టుకోండి. నాతో ఏం పని మీకు? అరే కూర్చోయే గవాన్ ఎందుకు? కూసో వదినే. కూర్చో. మీ అన్న కట్టినావు కదా సరిపోతది, నాకు గట్టకుంటావా? ఆయన కట్టుకోరా ఏమైంది? చెప్పినా కదా నాకు కట్టని. పట్టు వదినే. కట్టేదాకా ఇడిచి పెడతలేవు కదా, చాలు. చెల్లె నువ్వు కూర్చోరా. ఆగు, బీరువెందుకు తిట్టావు? అరే నా చెల్లె రాఖీ కట్టింది కానీ కట్టం పెట్టద్దా? అది ఇంటికి రానిచ్చి దాకా నువ్వు రాఖీ కట్టించుకుంటే ఎక్కువ అంటే ఇంకా కట్టం కూడా పెడతావు దానికి? ఇల్లగానే మా చెల్లి అంటే బాధపడుతుంది. బాధపడితే బాధపడి ఎవరి కోసం బాధపడుతుంది? దాంతో నువ్వు రాఖీ కట్టించుకోవద్దంటే రాఖీ కట్టించుకున్నావు. ఇంకా దానికి కట్నాలు, చీరలు, నగలు ఇంకేమన్నా పెడతావా? పెట్టుకో. అట్లా కాదు చెప్పేది నేజరా. కట్టం పెడితే ఏమైతుంది చెప్పు? చెప్పినా కదా, కట్నం లేదు ఏం లేదు. పెట్టబుదైతే 100 రూపాయలు పెట్టి నీ చెల్లెలు వెళ్ళగొట్టి నుంచి. సరేది నువ్వు అన్నట్టుగా చెప్తా. నా చెల్లె నేను ఇచ్చే కట్నం కోసం రాలేదే, నాకు ఈ రాఖీ కడదామని వచ్చింది. కట్టింది కదా పొమ్మను, ఇంకా ఉంచుకుంటావా ఇంకనే? సరే సరే 100 రూపాయలు. ఎందుకు కోపానికి వస్తాను? ఎందుకు కోపానికి వస్తున్నావు? సరే నేనేం కోపానికి వస్తాను, 100 రూపాయలు పెడతాం. ఇక నేను పోయేస్తానే. అయ్యో చెల్లె ఆగురా, నేను పోయి చికెన్ తీసుకొస్తా, తిన్నాక పో. ఎందుకే అన్న మళ్ళా పొద్దు పోతుంది. లేట్ అయితే నేను పడకొస్తా, తిన్నాక పో. సరేనా అన్న? చెప్పండి అన్న. ఏంటిదే మీ అన్న చికెన్ తెత్తా అనగానే తినిపోతానున్నావా? కొద్దిగానన్నా సిగ్గున్నదా అన్న నీకు? అద్దనంగా కూడా ఇంటికి వచ్చి రాఖీ కడతాను. నా తమ్ముని పొట్టన పెట్టుకున్నావు కదనే, సరిపోలేదా? ఇంకేం కొంటవేమో నచ్చినావు? ఇటీ 2 ఎకరాలు కొంటవేనావు కదా, అవి జాలలే ఇంకా తింటావా? ఈ నుంచి కొంటపోయి. ఆహా, ఉన్నది ఒక్కతే వదినే కదా, ఇంటి ఈ వదినను చంపితే ఈ రాజ్యం అంతా ఏలచ్చు, ఈ ఉన్న ఆస్తి అంతా దొబ్బుకోవచ్చని నీ ఉపాయమా? అనే కొద్దిగా కూడా బుద్ధి లేదే. ఛీ, నువ్వు చేయబట్టి బంగారం అసలు నా తమ్ముడు చచ్చిపోయిందే. అందుకే నిన్ను ఈ ఇంటికి రానియద్దనుకున్నా, నీతో రాఖీ కట్టనియద్దనుకున్నా. కానీ మీ అన్న అద్దనంగా కూడా నిన్ను ఇంటికి రప్పించిండు, నీతో రాఖీ కట్టించుకున్నాడే. నీకు కొద్దిగా సిగ్గుమానం ఉండదనివైతే ఇక్కడ 1 నిమిషం కూడా ఉండకు. పోవే, నువ్వద్దు నీ రాకెద్దు. ఎందుకు నాకు ఇట్లా చేస్తాను? మీ తమ్ముడు తాగి చచ్చిపోయిన దానికి నేనా కారణం? మీ
మీ తమ్ముడు చచ్చిపోయిందని ఏడాది నుండి మా అన్న నన్ను దూరం చేసినావు. ఏదో ఇయ్యాల పండుగని మా అన్నని కళ్ళారా చూసుకొని తృప్తిగా పూటుందామని వచ్చిన. అంతేగాని నువ్వేదో పెడతావని నేను తిందామని రాలేదు. నేను ఒక గుంట పోదామని ఆయనకే అనుకోలేదు. నాకు మీ ఆస్తి మీద మీ పైసల మీద ఆశ లేదు. నువ్వు మా అన్న నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. ఏంటిది నిన్ను చూసుకున్నది ప్రేమగా? ఇన్ని మాటలు అంటే కూడా ఇంకిక్కనే ఉండబుద్దైతుందా? నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు నా వదినవే కదా వదినే. అంతేగాని నువ్వేదో అన్నావని నేను కోపానికి రాను. కానీ నిన్ను బాధపడుతున్నావు ఇంతగానో అనుకుంటే నేను ఇంకోసారి రాను వదినే. మా అన్న నువ్వు మంచుకుంటే చాలు. చెప్తాను కదనే పోని. పోవే చూస్తుంది ఇంకా. ఏమైంది చెల్లె? ఎందుకు ఎడతాను? ఏడ్తలేనన్నా, ఎటు పోతాను? ఇంటికి పోతాన్నగా. ఎందుకు? తినిపోవా? పొద్దుపోయింది కదన్నా, పోతన్నా. పొద్దు కూడా ఎక్కడరా? తిందు పన్నాడు అవును. ఎందుకు ఎడతాను? ఏడ్తలేనన్నా, ఏదో అతిగానే కళ్ళల్లా పురుగు పడ్డది. ఆగో ఏటేస్తానో దాన్ని తీసుకొని. ఏం మాట్లాడుతున్నావు? ఏటేస్తున్నావు అంటున్నావు? తినిపోతానా చెల్లె? రాఖీ కట్టింది కదా, వచ్చిందని చక్కగా బొమ్మను. ఏందే ఏం మాట్లాడుతున్నావు? పొద్దు నుంచి చూస్తున్నా నేను. నా చెల్లె కళ్ళలో ఏదైతే చూడద్దు అనుకున్నావు అదే చూసా. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. రాఖీ కట్టింది బొమ్మను, ఇంకా దీని ముఖానికి తిరుగున్నా. అట్లనా? అట్లనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా ఇద్దరు గురించి? నీ తమ్ముడు అత్త మాది అబాధ్యత. వాడు బగ్గలు ఆగి తిండ జరగక తాగి తచ్చిన్నాడు. దానికి మా చెల్లెనట అన్నట ఎప్పుడు చూడు ఏదో ఒకటి మా చెల్లెనడుడే. ఊకో అన్న, వదినేదో బాధలు అంటది వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినాను. లేకపోతే చిన్నప్పటికెళ్ళి నన్ను మంచిగా చూసుకోలేదా? గట్లెందుకు అంటాను? వాళ్ళ తమ్ముడిని నేను లగ్గం చేసుకునేది ఉంటే ఆయన మారి మంచిగుండు కావచ్చు అనుకుంటది. కానీ ఆయన మారడు వదినే. పుట్టుకతో నచ్చిన గుణం పోతుందా? మీ తమ్ముడు వేసుంటాడా నీకు తెలియదా? నేను చెప్పన్నా, మీ తమ్ముడిని లగ్గం చేసుకుంటే నా జీవితం కూడా నేను కూడా వచ్చి మీ ఇంటి మీదనే ఉంటాడు. అప్పుడు మీకు మంచిగా ఉండునా? మీ తమ్ముడే అనుకుంటాను. నా భర్త నీకు తమ్ముడు కాదా? నా భర్తలో నిన్ను మీ తమ్ముని చూసుకోరాదా? నువ్వు అట్లెందుకు ఆలోచిస్తలేవు వదినే? ఎప్పుడు మీ తమ్ముడు తమ్ముడే అంటున్నావు కానీ మా ఇద్దరిది ప్రేమ కాదా? నీకు మీ తమ్ముడు ఎంతనో నాకు మా అన్న అంత కాదా? అవునే, నీకో తమ్ముడు ఉన్నాడు అని ప్రేమ ఉంది. గట్ల మా ఇద్దరు ప్రేమ కాదా? ఎప్పుడు ఆలోచించావానే? చచ్చిపోయిన గురించి విడిచిపెట్టే మా ఇద్దరు గురించి ఆలోచించే. మరి అత్త నాన్న ఇప్పుడు గిట్ట తిడతా అంటే చెప్పు, మేమన్నా కావాలని చెప్పినావా? చెప్పు. మీకు మీ తమ్ముడు దూరం అయిండు, ఇప్పుడు ఎట్లా కనబడతలేడు? మా అన్నకు నేను నాకు మా అన్న దూరం అయితే మాకంత బాధ ఉండదా? ఆ బాధ నీకు అర్థమైతలేదా? నువ్వెన్నా సప్పుడేకున్నా సరే తీయాలి, బాధలు ఉన్నది. ఇవాళ కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు. ఇక అర్థం చేసుకునేది చెప్పు. ఊకో అన్న, సప్పుడే కూకో. ఊకుడు కాదురా చెల్లె. వచ్చిన ప్రతిసారికి లొల్లి పెట్టే ఆడిబిడ్డ ఇంటికి నేర్చుకుంటూ పోతే నీకు సంబరం అనిపిస్తుందానే? ఇంట్లో మంచి జరుగుతా అనుకుంటున్నావానే? చెప్పు. ఒక్క మాట నా చెల్లెలను అనుకో మంచి ఉండదు చెప్తున్నా. మీ తమ్ముడు చచ్చిపోయినా తోడబుట్టిన తోడు దొరుకుతుందా అని బాధపడతాను. మీ లెక్కనే నా చెల్లె నా తోడబుట్టలేదా అని. నా చెల్లెను గన్ని మాటలు అంటా అంటే నేను ఎట్లా చూసుకుంటుండాలే? నాకు ఆ బాధ అనిపేదా? చూడే, నీ దండం పెడతా. నీ తమ్ముడు చచ్చిపోయినాని మా అన్న చెల్లెల్ని దూరం చేయకే. నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతాను. ఆగయ్యా, అట్లా మాట్లాడకు. నేను నా తమ్ముడు చచ్చిపోయిండు అన్న బాధలా మీ చెల్లె మీద కోపం పెంచుకున్నా కానీ నాకు మీరంటే ఏం కోపం లేదయ్యా. వినిత, నన్ను క్షమించురా. నా తమ్ముడు పానం మంచిగా లేక చచ్చిపోయినా నువ్వు చేయబట్టే నా తమ్ముడు చచ్చిపోయిండని నేను ఎటువంటి అటే మాటలని బాధ పెట్టిన. అన్నకు చెల్లెను, చెల్లెకు అన్నను దూరం చేద్దామనుకున్నా. తోడబుట్టిన తోడు పోతే దొరకదని నాకు అర్థమైంది.
నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించురా. నేను అన్న మాటలు ఏ మనసులో పెట్టుకోకు. ఇది చాలే పాకు. వదినే నీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను, నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా వదిన అన్నది అనుకోలేదు. మా అమ్మని నాకు ఏదో బుద్ధి మాట చెప్తాను అనుకున్నా, అంతేగాని నువ్వు తిడుతున్నావు అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా గంతే వదిన. నువ్వు మారి మమ్మల్ని మంచిగా చూసుకుంటే అంతే సార్. మాకు నువ్వేం ఇచ్చుడద్దు, ఏం పెట్టుడద్దు. సరే, నేను మంచిగా ఉంటా. ఈ కాడ నుంచి మంచిగా చూసుకుంటా. ఏం నిలబడి చూస్తాను? చికెన్ తెచ్చినావా? తెచ్చిన. చికెన్ ఒకటేనా? మీ చెల్లి వచ్చినందుగా థమ్స్అప్ తీసుకురా పోయి. సరే. అట్లనే మా తమ్ముడికి కూడా ఫోన్ చేయి. నేను మా తమ్ముడికి రాఖీ కడతా, రమ్మను. తమ్ముడా? తమ్ముడివలే. మీ చెల్లెళ్ళ భర్త నాకేమైతాడు? సరే, ఫోన్ చేస్తా. ఇగో అంటుపో. ఇగో ఎట్లా పట్టుకొని వస్తా. అది తప్పుతుందా? అంటుపో.